నేటితో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు వేసవి సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్ సిద్ధం చేశారు విద్యాధికారులు. స్కూళ్లలో కరెంటు, తాగునీరు వంటి మౌలిక వసతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పాఠశాల ప్రారంభమయ్యే మొదటి నుంచి అన్ని వసతులు, సౌకర్యాల మధ్య విద్యా సంవత్సరాన్ని ప్రారంభించబోతోంది. మంత్ నుంచి కంటిన్యూగా జరుగుతున్న వర్క్ ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. రూమ్లలో ఎలక్ట్రిఫికేషన్ లేకుండే 10 యూనిట్స్కి శాంక్షన్ అయినాయి. 10 యూనిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టాయిలెట్స్ ఉండే టాయిలెట్స్ కూడా క్లీనప్ చేసేసారు. కొత్తవి చేసేది ఉంది, అది జర పెండింగ్ ఉంది. అది ఒకటి అయితే అయిపోతుంది. మైనర్ రిపేర్స్ కింద మొత్తం అంతా స్టేజెస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, బ్యాగ్స్, కాంపౌండ్ వాల్ కానీ క్లియర్ అయిపోయింది. రేపటి నుంచి రీఓపెన్ కానున్న బడులకు కరీంనగర్ జిల్లాలో స్కూల్స్ సిద్ధమయ్యాయి. స్కూళ్లను శుభ్రపరిచి పిల్లలకు చదువులు చెప్పేందుకు రెడీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు స్కూళ్లకు చేరుకున్నాయి. యూనిఫామ్స్ కూడా వచ్చాయి. మొత్తంగా చూసినట్టయితే అన్ని పాఠశాలలు, ఏవో కొన్ని పాఠశాలలు మాకు స్థానిక సంస్థలు సహకరించడం వల్ల కొన్ని పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు. కానీ పాఠశాలల్లో ఉండేటువంటి మరుగుదొడ్లను శుభ్రం చేసే వ్యవస్థ లేదు. గతంలో స్కావెంజర్స్ ఉండే, అది 2500లకు అసలు ఎవరు కూడా ఉండరు. కనీసం మినిమం వేతనంగా ఇచ్చి ఒక స్కావెంజర్లను నియమించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం గతంలో ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ మేరకు నమ్మకం కూడా ఉంది. బహుశా జూన్, జూలై వరకు స్కావెంజర్లు ఇస్తానని నమ్మకం ఉంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్కూల్స్ రీఓపెనింగ్ కు బడులు శుభ్రం చేసి రెడీ చేశారు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్స్ సిద్ధం చేశారు విద్యా అధికారులు. మౌలిక వసతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సంవత్సరం ప్రారంభ సందర్భంగా రేపటి నుండి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అన్ని పాఠశాలలో 739 ప్రభుత్వ పాఠశాలలో అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా వివిధ పాఠశాలలో వాళ్ళ స్కూళ్ళల్లో చేర్పించడం జరిగింది. రేపు ప్రజాప్రతినిధుల ద్వారా, జిల్లా కలెక్టర్ గారి ద్వారా విద్యార్థులకు అవి చేరవేయడానికి ఇప్పటికే విద్యార్థులకు అందించాల్సిన నోట్ బుక్స్ ని స్కూళ్లకు తరలించారు అధికారులు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది సర్కార్.